నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ద్రోణం రాజు సత్యనారాయణ గారికి పుట్టినరోజు సందర్భంగా పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన వీనకోట రాము. పేదల సేవలో ఆశా కిరణం వంగవీటి గాజవాకలో 26న వేడుకగా రంగవర్ధంతి సభ. నాకు కాంగ్రెస్ పార్టీలో మంచి స్థానాన్ని సంపాదించి ఈనాటికి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అందులోనూ ద్రోణం రాజు సత్యనారాయణ గారిపై ఉన్న ప్రేమతో నేను ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను. నా తుది శ్వాస విడిచే వరకు పార్టీలోనే ఉంటాను అంటున్న వీనకోట రాము. నా గురువర్యులు రాజకీయ చాణక్యుడు, ఉత్తరాంధ్ర జిల్లాలోనే ఎంతో మందికి రాజకీయ ఓనమాలు నేర్పిన రాజకీయ దురంధరుడు, అపర చాణక్యుడు అంటున్న పెందుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీనకొండ రాము. ద్రోణం రాజు గారి పుట్టినరోజు సందర్భంగా ద్రోణం రాజు గారి స్వగ్రామంలో అతని చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన సీనియర్ కాంగ్రెస్ నేత వీనకోట రాము. సమాజంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం, దారిద్ర్యలో మరుగుతున్న పేదవాడిని ఆదుకోవడం కోసం పడమతల్లి వడిలో 1933 డిసెంబర్ 19న ఉదయించిన ఉత్తరాంధ్ర ఆశా కిరణం ఈ రోజు డిసెంబర్ 19 తారీఖున విశాఖలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ పుట్టినరోజు కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి కాంగ్రెస్ పార్టీ అధినేత మహానేతలు వచ్చి అతనికి నివాళులర్పించారు. ఈ మహానీయుడు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ ఎన్నటికీ మరవలేనిదే. పలువురు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీనకోట రాము మాట్లాడుతూ, నేటికి సుమారుగా 25 సంవత్సరాలు పైగా ద్రోణం రాజు గారి పుట్టినరోజు గాని, వర్ధంతి గాని, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గారి వర్ధంతిలో పుట్టినరోజు గాని చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని వీనకొండ రాము అన్నారు. ఈ కార్యక్రమానికి ద్రోణం రాజు గారి స్వగ్రామంలో అతన్ని నిలువెత్తు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఏసీ చూడండి, వేసేది వేసి ఆ చేయి పెట్టి చూడండి. నా పేరు వీనకోట రాము. పెందుర్తి నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జిగా ఉంటున్నాను. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ పెందుర్తి నియోజకవర్గంలో ద్రోణరాజు సత్యనారాయణ గారు స్వగృహంకి వచ్చి జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించడం, అలాగే వర్ధంతి సందర్భం కూడా వచ్చి ఘనమైన నివాళులు అర్పించడం ప్రతి ఏడాది కూడా జరుగుతుంది.
అందులో భాగంగానే మరి ఈరోజు వచ్చి అతని స్వగృహంకి వచ్చి అతనికి జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అతను గ్రామ సర్పంచ్ దుత్తడ గ్రామం నుంచి ప్రారంభించి రాజకీయ ప్రస్థానం వెనక మరి తిరుగు లేకుండా ముకుటవేణి మహారాజుగా అతను కార్యక్రమాలు చేశారు. అలాగే నేనైతే హిందుస్థాన్ షిప్ యార్డ్లో 1988 కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. సభ్యత్వం తీసుకున్న నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ అభివృద్ధికి తోడ్పాటుకి పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. 2014లో రాష్ట్ర విభజన అయిన తర్వాత కూడా చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీని విడిచి వివిధ రకమైన పార్టీలో వెళ్ళడం జరిగింది. నేనైతే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ నేటి వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను. నేను హిందుస్థాన్ షిప్ యార్డ్లో 3 పర్యాయాలు ఆఫీస్ బేరర్గా ఎలక్ట్ అయ్యాను. ఎలక్ట్ అయిన తర్వాత రిటైర్ అయ్యి ఈ పెందుర్తి నియోజకవర్గానికి వచ్చి ఇంచుమించుగా ఒక 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ద్రోణరాజు సత్యనారాయణ గారితో అతని శిష్యులుగా మేము ఉంటూ హిందుస్థాన్ షిప్ యార్డ్లో అతను ఎనలేని కృషిని చేశారు. హిందుస్థాన్ షిప్ యార్డ్కి ఆర్డర్ తీసుకురావడం అనివ్వండి, సంస్థ పురోభివృద్ధికి అతను ఎంతో తోడ్పడడం జరిగింది. ఆ కార్యక్రమాల మీద ఎక్కువగా ద్రోణరాజు సత్యనారాయణ దగ్గరికి మేము వెళ్ళడం, అతను ఆశీస్సులు తీసుకోవడం, కంపెనీ అభివృద్ధికి అతను నువ్వు చెప్పిన పనిలా అతను చేయడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. మరి అటువంటి మహనీయుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అయితే అతను నేనైతే లేరు నేను అనుకోవటం లేదు. ప్రజలందరి మనలోని అతను కొలువై ఉన్నారు. మరి ద్రోణరాజు గారు మరి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు అతని మీద అనేక రకమైనటువంటి అభియోగాలు చూపించి ఉన్న తాలూకా ఏకైక రాజకీయ నాయకుడు ఉన్నాడు అంటే ఉత్తరాంధ్రలోని మా ద్రోణరాజు సత్యనారాయణ గారిని చెప్పడం జరుగుతుంది. అతను ఇటు విశాఖపట్నం మేయర్ కావనియండి, రాష్ట్రంలో శాసనసభ్యుడు కావనియండి, పార్లమెంట్లోని లోక్సభ సభ్యుడు కావనియండి, అతను ఎనలేని పదవులు పొంది కాంగ్రెస్ పార్టీని మరి అభివృద్ధి చెందారు. అతనైతే ఇక్కడ మాకు ఉత్తరాంధ్ర డబ్బులను కూడా చెప్తుంటుంటారు. ప్రజలకి సంక్షేమానికి అవనియండి, బడుగు వర్గాలకు అవనియండి, ఎన్నో సంక్షేమ పథకాలు అతను ప్రవేశపెట్టారు. మరి అతను ఆ సంక్షేమ ఫలాలు ఈ రోజు మేము అనిపిస్తున్నామంటే అతని తాలూకా ఆశీస్సులని చెప్పక తప్పదు. ఏదేమైనా సరే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా చేయడం అనేది తథ్యం. ఈ మోడీ గారి ప్రభుత్వం అన్ని రకమైనటువంటి కార్పొరేట్ తాలూకు అన్ని కూడా అదానీ గారికి దారాదత్తలు చేయడం, అనేక రకమైనటువంటి అభియోగాలు అతని మీద ఉన్నాయి. 2029లో కంపల్సరీగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ఈ ద్రోణరాజు గారు సత్యనారాయణ గారికి, వారి కుటుంబానికి, అతనికి ఏ లోకంలో ఉన్నా సరే అతని ఆత్మకి శాంతినివ్వాలని మనసా వాచ ఒక పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నేను కోరుకుంటున్నాను. మేము ఎల్లప్పుడూ కూడా అతని కార్యక్రమాలు చేయాలని మేము ఆశిస్తున్నాం. అలాగే అతని భావాలని, అతని ఉద్దేశాలను కూడా మేము ముందుకి తీసుకెళ్తామని చెబుతూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పేద వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి వేడుకలను గాజువాకలో ఈ నెల 26న ఘనంగా నిర్వహించనున్నట్లు రాయల్ యూత్ ఫోర్స్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ 67వ వార్డు కొత్త గాజువాక హై స్కూల్ రోడ్డులో వేడుకల గోడపత్రికను ఆవిష్కరించారు. నాయకులు గూటూరు శంకర్రావు, రౌతు గోవిందులు మాట్లాడుతూ రంగా ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆ రోజు పాత గాజువాక కూడలిలో చిత్రపటానికి నివాళులర్పించిన భారీ బైక్ ర్యాలీతో బయలుదేరి జగ్గు జంక్షన్ లో రాయల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నట్టు తెలిపారు. అనంతరం కృష్ణదేవరాయ కన్వెన్షన్ లో జరిగే కార్యక్రమంలో ముఖ్య నేతలు పాల్గొంటారని చెప్పారు. పారిశ్రామిక ప్రాంతంలో రంగా అభిమానులు, సంఘ సభ్యులు వేలాదిగా కార్యక్రమానికి తరలి వస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వినోద్, వేణు, శ్రీను, నాగు, ప్రసాద్, కుమార్, శ్రీకాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
జోహార్ 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 వంగవీటి మోహన్ రంగా. జోహార్ 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 వంగవీటి మోహన్ రంగా. జోహార్ జోహార్ అమర హే వంగవీటి మోహన్ రంగా గారికి. అమర హే, అమర హే. అమర హే వంగవీటి మోహన్ రంగా గారికి. అమర హే, అమర హే. అమర హే వంగవీటి మోహన్ రంగా గారికి. అమర హే, అమర హే. కార్యక్రమం రోజున అయితే వస్తేనే అసలు సెల్ మధ్యలో జంక్షన్ మరి ఈరోజు 67వ వార్డు లో మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి కార్యక్రమం రేపు డిసెంబర్ 26వ తారీఖున చాలా ఘనంగా గాజువాకలో నిర్వహించాలని ఈరోజు గాజువాక 67వ వార్డులో సంఘం నాయకులందరూ కూడా వచ్చి సమావేశం ఏర్పడినారు. ఈ సందర్భంగా ఆ రోజు ఆయనకి పాత గాజువాక కడలలో ఉదయం 9 గంటలకి వారికి ఘనంగా నివాళులు అర్పించి గాజువాక నియోజకవర్గం మొత్తం నుంచి కూడా సుమారు 1000 మంది అయినా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని ప్రతి వార్డు నుంచి కూడా రాయల్ యూత్ ఫోర్స్ వారు ప్రతి వార్డు తిరిగి ఈ సంఘాన్ని బలోపేతం చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో సంఘం కాపు సంఘ నాయకులే కాకుండా ఆయన అభిమానులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అయితే కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఏదైనా కష్టంలో ఉన్నారు అంటే ఈ రాయల్ యూత్ ఫోర్స్ వారు అక్కడికి అటెండ్ అయ్యి వాళ్ళ కష్టాన్ని తీర్చే విధంగా కార్యరూపణ జరపడం జరిగింది. అయితే ఆ రోజు ముఖ్య కార్యక్రమం బైక్ ర్యాలీ కూడా ఏర్పాటు చేశారు. ఆ బైక్ ర్యాలీలో కూడా అందరూ పాల్గొవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం. ఏదైతే డిసెంబర్ 26వ తారీఖున స్వర్గీయ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి కార్యక్రమాన్ని గాజువాక నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలని రాయల్ యూత్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కావున ఆ రోజు ఉదయం 9 గంటలకి పాత గాజువాక జంక్షన్లో రంగా గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి భారీగా బైక్ ర్యాలీగా శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపం పాత కర్నవనపాలెం అక్కడికి వెళ్ళి అక్కడ మీటింగ్ జరుగుతుంది. అక్కడ కూడా మన రంగా గారికి నివాళులు అర్పించి అక్కడ పెద్దలు గౌరవించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు 67వ వార్డు పెద్దల సమక్షంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ద్రోణం రాజు సత్యనారాయణ గారికి పుట్టినరోజు సందర్భంగా పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన వీణకోట రాము. పేదల సేవలో ఆశా కిరణం వంగవీటి గాజువాకలో 26న వేడుకగా రంగా వర్ధంతి సభ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.